హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఒక టాపిక్ పైన డిస్కస్ చేద్దాం. అదేంటంటే రెసిషన్ టైంలో మనం డెవాప్స్ అండ్ క్లౌడ్ అనేది నేర్చుకోవచ్చా అనేది. ఫస్ట్ కొన్ని బేసిక్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. రెసిషన్ అనేది ఓన్లీ డెవాప్స్ అండ్ క్లౌడ్కే కాదు, సాఫ్ట్వేర్లో ఉండే ప్రతి టెక్నాలజీకి ఉంది. అంటే రెసిషన్ వచ్చేసి ఎంటైర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఉంది. ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది బాగా తగ్గిపోయింది. చాలా లిమిటెడ్గా మెంబర్స్ని తీసుకుంటున్నారు, అది కూడా చాలా ఫిల్టర్ చేసి తక్కువ శాలరీతో తీసుకుంటున్నారు. అండ్ రెసిషన్ అనేది ఓన్లీ ఐటీ ఇండస్ట్రీగా ఉందా అంటే అది కూడా కాదు. రెసిషన్ అనేది ప్రతి ఇండస్ట్రీకి వరల్డ్ వైడ్ ఉంది. ఇంట్రెస్ట్ రేట్లు పెరిగిపోయాయి, వార్స్ పెరిగిపోయాయి, పెట్రోల్ రేట్స్ పెరిగిపోయాయి. సో దీనివల్ల అనేది రెసిషన్ అనేది ఒక ఫైనాన్షియల్ క్రైసిస్గా తయారైంది. అది ఓన్లీ సాఫ్ట్వేర్కే కాదు, ప్రతి కంట్రీకి, ప్రతి బిజినెస్కి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియా అనేది బిగ్గెస్ట్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్. సాఫ్ట్వేర్ సర్వీసెస్లో నెంబర్ 1 ఎక్స్పోర్టర్ వచ్చేసి ఇండియా. ఇండియాలోనే ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇండియాలోనే ఎక్కువ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ రన్ అవుతుంటాయి. యూఎస్లోనే 60% ఆఫ్ ది ప్రాజెక్ట్స్ మనకి ఇండియా నుంచే డెవలప్ అయ్యి మెయింటెనెన్స్ అవుతూ ఉంటాయి. సో మన లైఫ్లన్నీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పైనే డిపెండ్ అయి ఉన్నాయి. మనలో చాలా మంది సాఫ్ట్వేర్ జాబ్ చేస్తేనే మన ఫ్యామిలీ రన్ అవుతుంది అనే సిచ్యువేషన్కి వచ్చాం. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సివిల్ కానీ, మెకానికల్ ఇండస్ట్రీలో పెద్దగా జాబ్స్ ఏం లేవు. ఏ ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ చదివిన వాళ్ళైనా, డిగ్రీ చదివిన వాళ్ళైనా ఎవరైనా లాస్ట్కి రావాల్సింది సాఫ్ట్వేర్కి మాత్రమే. ఓకే, సో ఇవన్నీ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సిన ఫ్యాక్ట్స్. ఇంకొకటి ఏంటంటే 2008లో రెసిషన్ వచ్చింది. 2008లో రెసిషన్ వచ్చినప్పుడు ఏమైంది? అప్పుడు జాబ్స్ పోయినాయి, అమెరికా నుంచి చాలా మంది రిటర్న్ అయ్యారు, హార్ట్ అటాక్స్ వచ్చాయి, ప్రాణాలు పోయాయి. దాని తర్వాత ఆబ్వియస్లీ ఇండస్ట్రీ అనేది రికవర్ అయింది, మళ్ళీ ఓపెనింగ్స్ అనేవి చాలా ఎక్కువ పడ్డాయి. మీకు తెలుసు 2022 వరకు అనేది రిక్రూట్మెంట్ చాలా హెవీగా జరిగింది. ప్రాక్సీలని, జాబ్ సపోర్ట్లని ఇలా చాలా మంది సాఫ్ట్వేర్లోకి వచ్చేసారు. దాని తర్వాత మళ్ళీ జాబ్స్ పోవడం స్టార్ట్ అయింది. సో ఫైనల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే రెసిషన్ అనేది ఏదో ఒక టైంకి ఎండ్ అవుతుంది. ఓకే, అదొక మార్కెట్ ట్రెండ్ అనమాట. ఎప్పుడైనా రెసిషన్ వస్తుంది, ఒక 1 ఇయర్ ఉంటుంది, 1.5 ఇయర్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ వార్స్ ఎక్కువ అవడం వల్ల ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది. సో రెసిషన్ అనేది ఏదో ఒక టైంకి ఎండ్ అవుతుంది. ఈ రెసిషన్ టైంలో మనం ఏం చేయాలి? ఓకే, సో రెసిషన్ టైంలో ఏం చేయాలి అనే దానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లైఫ్ అనేది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పైన డిపెండ్ అయ్యింది. మన సాఫ్ట్వేర్ జాబ్ కొట్టుకుంటేనే మన లైఫ్ అనేది అని మీరు డిసైడ్ అయితే అప్పుడు మీరు ఏం చేయాలంటే రెసిషన్ అనేది ఒక బెస్ట్ టైంగా మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్, స్టాక్ మార్కెట్లో స్టాక్స్ అనేవి పడిపోయినప్పుడే ఎవరైనా ఇన్వెస్ట్ చేయమంటారు తప్ప స్టాక్ మార్కెట్ పీక్స్లో ఉన్నప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేయమని చెప్పరు. ఎందుకంటే స్టాక్స్ పడిపోయినప్పుడు తక్కువ డబ్బులతో మనకి ఎక్కువ షేర్లు వస్తాయి. ఆబ్వియస్లీ ఒక టైంలో మనకి మార్కెట్ అనేది రికవర్ అవుతుంది, మంచి లాభాలు వస్తాయి. సిమిలర్లీ ఇక్కడ కూడా రెసిషన్ టైం ఏంటంటే ఎలాగో ఓపెనింగ్స్ లేవు, ఎలాగో జాబ్స్ లేవు, మన పక్క వాళ్ళకి వచ్చింది మనకు రాలేదు అనే ప్రెషర్ లేదు. అప్పుడు మీరు మీ కంప్లీట్లీ మీకు మైండ్ అంతా, మీ కాన్సన్ట్రేషన్ అంతా, మీ ఫోకస్ అంతా ఓన్లీ లెర్నింగ్ మీదనే పెట్టండి. డైలీ 8 to 10 అవర్స్ అనేది మీరు ప్రిపేర్ అవ్వండి. ప్యారల్గా జాబ్స్కి అప్లై చేసుకుంటూ ఉండండి. ఎప్పుడైతే రెసిషన్ అయిపోతుందో అప్పుడు సెలెక్ట్ అయ్యే వాళ్ళలో మీరే ఫస్ట్ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే రెసిషన్ ఉంది కదా, జాబ్స్ లేవు కదా, ఓపెనింగ్స్ లేవు కదా అని టైం పాస్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు. రెసిషన్ ఎప్పుడైతే అయిపోయి జాబ్స్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు వాళ్ళలో ప్రెషర్ బరుగుతుంది. నా పక్కన ఉండే వాళ్ళు సెలెక్ట్ అయిపోతున్నారు, నేను అవ్వట్లేదు అని హడావిడిగా ఏదో ఒకటి నేర్చుకోవడము, ప్రాక్సీలు అంటూ, జాబ్ సపోర్ట్లు అంటూ ఇదని డిలే అవుతూ అతను ఎప్పటికీ ఏంటంటే ఒక స్ట్రగుల్లోనే ఉంటాడు తప్ప ఎప్పటికీ జాబ్లో సెలెక్ట్ అవ్వలేడు. సో రెసిషన్ అయినా, రెసిషన్ కాకపోయినా మనం చేయాల్సిన పని మన సాఫ్ట్వేరే మన కెరీర్ అని మనం డిసైడ్ అయినప్పుడు మనం నేర్చుకుంటూ ఉండడమే. సో మీరు ఇంకా ఎక్కువ టైం పెట్టి, ఇంకా ఫోకస్ పెట్టి నేర్చుకోండి. సో ఇది మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఇక్కడ మీరు పెట్టే టైము, ఇక్కడ మీరు పెట్టే ఫోకస్, ఇంట్రెస్ట్, ఇది మీ నెక్స్ట్ మంచి ఐటీ కెరియర్ కోసం మీరు చేసే ఇన్వెస్ట్మెంట్. సో ఇప్పుడు మీరు ఎంత అయితే ఇన్వెస్ట్ చేస్తారో మీ కెరీర్ అంత బాగా ఉంటుంది. ఓకే, ఇది ఒక చిన్న కామన్ సెన్స్. రెసిషన్ అనేది లైఫ్ లాంగ్ ఉండదు, ఎప్పుడో ఒకప్పుడు రికవర్ అవుతుంది. రికవర్ అయినప్పుడు మీరే సెలెక్ట్ అయ్యే వాళ్ళలో ముందుండాలి. ఆ ముందుండాలి అంటే మీరు ఇప్పటి నుంచి నేర్చుకుంటూ ఉండాలి. సో ఇది ఓవరాల్గా నేను చెప్పాలనుకుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.